హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విద్యు క్రియేషన్స్. శ్రీరామనవమి రోజున మేము రామాలయంకి వెళ్ళామన్నమాట. అప్పుడు తీసిన వీడియో ఇది. నేనైతే మొదట స్టార్ట్ చేయటమే చల్లగా పానకం తాగేసి గుడికి వెళ్తున్నాను. అలాగే ఇక్కడ భగవద్గీత బుక్స్ అయితే పంచుతున్నారు, అవి కూడా తీసేసుకున్నాను. మధ్యదారిలో వచ్చేటప్పుడు అగరబత్తి ప్యాకెట్స్ కూడా ఇచ్చారనమాట, అవి కూడా తీసేసుకున్నాను. ఫ్రీగా వస్తే ఏం వదలం కదా. అలాగే అంటే ఆ రోజు దర్శనానికి వచ్చే భక్తులు చాలామంది వస్తారు కదా నవమి రోజున. వాళ్ళు ఎవరు ఆకలితో ఉండకూడదు, అందులోకి ఎండాకాలం కదా. అందుకనేసి వాటర్ ప్యాకెట్స్ అని, మజ్జిగ ప్యాకెట్స్ అని, పానకాలు, అలాగే అన్నదానం అన్నీ ఎవరు ఇబ్బంది పడకూడదు అనేసి ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేస్తారనమాట ఆ రోజు. ఏది కావాలా? ఒక్క ఏదైనా 100 రూపాయలా? చెక్క బొమ్మలు 400, 500 చెప్తున్నాము. బాగున్నాయి దండలు, బొమ్మలు బాగున్నాయి. ఎలా ఇవి బొమ్మలు? 150. చాలా ఉన్నాయి ఇలాంటివి. ప్రశాంతంగా ఉంది. కాబట్టి దాన్ని దర్శించడం వల్ల మనకి ఎవరిని కూడా పెరిగిపోతారనేటువంటి భావనతో అమ్మవారికి ఇక్కడ వరకు ఇంటికి ధారణం చేస్తారు. అలా ధరింపజేసేటువంటి మోక్షధారణని 4 వైపులా కూడా చూపిస్తున్నారు అర్చక స్వాములు. అలా చూపించేటువంటి మోక్షాన్ని అమ్మవారికి దర్శింపజేస్తున్నారు. దాన్ని దర్శించండి. గర్భస్థమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే వెంటనే తొలగిపోతాయి. ఎంతవి? ఎట్లా? ఏదైనా 100? ద్రాక్ష చెట్ట తలకాయలా? ఏంటయ్యి? రుద్రాక్షలు చూడు ఎలా ఉన్నాయో. అక్కడ నాగుపాము. ఇడిపోది చూడు, బాలేదా? ఏదైనా 30? ఊగుతుందా? ఏదైనా అదే రేటా? వేరు వేరు రేట్లా? ఎంత? 200 అంట.